జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు, మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 18, 2025, మంగళవారం. తిథి షష్ఠి ఈ రోజంతా ఉంది. నక్షత్రం చిత్త. ఉదయం 7:35 వరకు, తదుపరి స్వాతి. యోగము గండము ఉదయం 9:52 వరకు, తదుపరి వృద్ధి. కరణం గరిజ సాయంత్రం 6:13 వరకు, తదుపరి వనిజ. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 6:32, సూర్యాస్తమయం సాయంత్రం 6:11. చంద్రోదయం రాత్రి 10:53, చంద్రాస్తమయం ఉదయం 9:51. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:44 వరకు. యమగండం ఉదయం 9:27 నుండి 10:54 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుండి 9:38 వరకు. తిరిగి రాత్రి 11:07 నుండి 11:56 వరకు. వర్జము మధ్యాహ్నం 1:54 నుండి 3:43 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 12:44 నుండి 2:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:53 నుండి 5:42 వరకు. శుభ గడియలు ఉదయం 6:32 నుండి 7:35 వరకు. తిరిగి సాయంత్రం 4:50 నుండి 5:42 వరకు. ఫిబ్రవరి 18, మంగళవారం. ఈ రోజు ఉన్న వారం మంగళవారం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అంతేకాకుండా ఈరోజు ఉన్న తిథి షష్ఠి. సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు ఉదయం 7:32 వరకు ఉంది. ఇలా షష్ఠీ తిథి 2 సూర్యోదయాలను కలిగి ఉండటం వల్ల వృద్ధి తిథి అయ్యింది. పంచాంగం ప్రకారం వృద్ధి తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు తులారాశిలోను, సూర్యుడు కుంభరాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు గుళిక కాలం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. యశోద జయంతి. క్రీస్తు పూర్వం 3102 సంవత్సరంలో కొందరు పౌరాణికులు, చరిత్రకారుల లెక్క ప్రకారం కలియుగము ప్రారంభమైనది. తెలుగు సినీ నటులు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యులు దగ్గుపాటి రామానాయుడు గారి వర్ధంతి. రాధాకృష్ణ సాంప్రదాయంలో భక్తి ఉద్యమంలో ముఖ్యులుగా పేరొందిన భక్తులు చైతన్య మహాప్రభు గారి జయంతి. ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస గారి జయంతి.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 18 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి అభివృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి. సింహరాశి అవసరానికి అండగా నిలబడతారు. కన్యా రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. తులా రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. వృశ్చిక రాశి అంతా మంచే జరుగుతుంది. ధనుస్సు రాశి దైవ బలం రక్షిస్తుంది. మకర రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కుంభరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మీనరాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.